హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో 4th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 6x + q = 0 ఈజ్ 24, దెన్ ద వాల్యూ ఆఫ్ q ఈజ్ అన్నారు. ఇక్కడ ఏం లేదు, ఒక ఈక్వేషన్ ఇచ్చినారు x² - 6x + q = 0 అని. దాని యొక్క రూట్స్ ఆల్ఫా, బీటా అనుకుంటే ఆల్ఫా స్క్వేర్, బీటా స్క్వేర్, దాని యొక్క స్క్వేర్స్ ఒక డిఫరెన్స్ ఈక్వల్స్ 24 అన్నారు. అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ 24 అని అన్నారు. సో ఆన్సర్ చూద్దాం, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, క్యూ కనుక్కోవాలా. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ 24 అనే కండిషన్ యూస్ చేసుకొని మనం క్యూ కనుక్కున్నాం. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటాగా రాసుకోవచ్చు, ఈక్వల్స్ 24. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బీ బై ఏ కదా, ఇక్కడ మైనస్ బీ బై ఏ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 6 వస్తుంది. సో ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ 6 ఈక్వల్స్ 24, ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ 4 వస్తుంది. సో మనకి రెండు ఈక్వేషన్స్ తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ 6 అని, ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ 4 అని. ఆ రెండు సాల్వ్ చేసినామనుకో, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ 6, ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్స్ 4 సాల్వ్ చేస్తే బీటా ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఆల్ఫా ఈక్వల్స్ 10, ఆల్ఫా ఈక్వల్స్ 5 వస్తుంది. అదే ఆల్ఫా ఈక్వల్స్ 5ని ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా వాల్యూ మనకి 1 వస్తుంది. దెర్ఫోర్ ఆల్ఫా ఈక్వల్స్ 5, బీటా ఈక్వల్స్ 1. మనకి ఇప్పుడు ఏం కావాలా, క్యూ వాల్యూ కావాలా. మనకి రూట్స్ యొక్క వాల్యూస్ వచ్చినాయి కదా, ఆల్ఫా బీటా వాల్యూస్. మనకి ప్రోడక్ట్ చేసినాం అనుకో ఆల్ఫా బీటా, దానికి చేస్తే c/a కదా, c/a అంటే ఇక్కడ ఏంది ఈక్వేషన్లో q/1 క్యూ వస్తుంది. సో క్యూ ఈక్వల్స్ ఆల్ఫా బీటా, క్యూ ఈక్వల్స్ 5 × 1 అంటే క్యూ వాల్యూ మనకి 5 అవుతుంది. దెర్ఫోర్ ఆన్సర్ 5.